జాగృతి జనం బాటలో ఒక్క రూపాయి పోయినా ఖర్చు పెట్టలే. ఒక్కొక్కటి ఎంత మంది వస్తే అంతమంది, ఎవరిని అంటే డబ్బులు పెట్టి పిలుచుకోవాల్సిన పరిస్థితి మనకు వద్దాం అనే మాట అన్నారు. మేము స్వచ్ఛందంగా నిజంగా కూడా దగ్గరకు పోయి సమస్య ఉందని చెప్పి మేము ఒక రోజు ముందు పోయి సమస్య ఏందని తెలుసుకోవడానికి అక్కడ వెళ్తే ఆటోమేటిక్గా అక్కగారు వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా జనాలందరూ వచ్చేస్తారు సమస్య చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సమస్య ఉందని మేము పోతాం కదా, అక్కగారు రాకముందు సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పటికీ కవిత గారిని కేసీఆర్ కూతురుగా ఆదరిస్తున్నారా, లేకపోతే కల్వకుంట్ల కవిత ఉన్నటి వారికి ఉండే కేసీఆర్ గారు కూతురు అనే మాట మన జనం బాట కార్యక్రమం ముందుండే. ఇప్పుడు మాత్రం కవితక్క గారిని కవితమ్మ అనే మాట అయితే వస్తుంది. కవితమ్మ అనే మాట వస్తుంది. కవితమ్మ మాట వస్తుంది ఇప్పుడైతే. ఓకే అన్న. అండ్ ఎందుకు అప్పుడు తీన్మార్ మల్లన్న కవితక్క గురించి ఒక మాట అంటే డైరెక్ట్ గా క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళి గన్నులు బెదిరించినా కూడా భయపడకుండా దౌర్జన్యం అనుకోవచ్చు. ఎందుకు శివారెడ్డి ఇప్పుడే ఇంకా పార్టీ స్టార్ట్ కాకముందే శివారెడ్డి ఇంత వైల్డ్గా ఉంటే రేపు పార్టీకి వచ్చిన తర్వాత ఇంకెంత వైల్డ్గా ఉంటాడు అంటే మా అక్కగారిని అంటే మాకు నిజంగా కూడా ఊరుకోపోతే కాదు. నిన్న కూడా అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకుంటే మేము గన్ ఫౌండర్ దగ్గర బయట ఉన్నాము, అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటే మాకు దుఃఖం ఆగలే. మాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. కవితక్కని అంటే మాత్రం ఎవడనా కానీ ఇడిచిపెట్టే ప్రసక్తి. మాకు అక్కగారు ఆ రాత్రి అట్లా అయిందని అక్కగారు అన్న రాత్రి తెలిసింది. ఆ రోజు మాకు తీర్మానం మళ్ళీ అన్న విషయం రాత్రి 11 గంటలకు తెలిసింది. అదే అన్నది 3 గంటలకు 4 గంటలకు అన్నాడు. రాత్రి మాకు మెసేజ్ వచ్చింది. మేము రాత్రి కూడా పోదాం అనుకున్నాం. మా ఆవేశం ఆగలే. ఆ రోజు రాత్రే పోదాం అనుకున్నాం, కానీ వద్దులే అని చెప్పి ఆగిపోయి మళ్ళీ యూత్ అందరినీ వద్దని చెప్పి సంలాంచి చెప్పి మళ్ళీ పొద్దున్నే పోవాల్సి వచ్చింది. అంటే కవితక్కనంటే మాత్రం ఎవరైనా ఉపేక్షించలేదు, ఎవరిని ఇష్టపెట్టాడు ఎవడన్నా కానీ. ఈ విషయంలో మాత్రం అది రౌడిజం అనుకొని ఇంకోటి ఏమన్నా అనుకోని కవితక్క, ఎందుకంటే కవితక్క నిజాయితీగా నీతిగా క్రమశిక్షణ మాకు నేర్పింది. అదే క్రమశిక్షణ మొన్న కాంగ్రెస్ దిమ్మెలని కూల్చేస్తారు, తర్వాత అక్కడ క్యూనిస్ పైన దాడి చేస్తారు, ఇంకేదో దానిపైన దాడి చేస్తారు. ఏ రాకున్నారు చెప్పండి ఇప్పుడే, అంటే ఇంకేం రాకుందే ఇప్పుడు ఇన్ని గానం చేస్తున్న జాగృతి ప్రెసిడెంట్ గారు శివారెడ్డి గారు రేపు ఏదైనా పదవి వస్తే ఆగుతాడా? నేనేమంటే ఒక ఆడబిడ్డని అంటే నేనుగా జనాలు ఆటోమేటిక్ గా ఎంతమంది స్పందించడం మీద ఒకసారి ఆలోచన చేయాలి. సొంతగా సిగ్గుశరం లేకుండొచ్చు తోడబుట్టిన వాళ్ళకి, కానీ మాకు అక్కతో పాటు రోజు ప్రయాణం చేస్తున్నాగా మాకు ఒక బాండింగ్ ఉంది అక్కతోని. నాకైతే ఊరుకోబుద్ధి కాలే. అది మా సొంత అక్కలాగా భావించి మేము ఎవరైనా కానీ సొంత మనుషులు అంటే ఊరుకోరు, మాకు అక్కలాగా భావించి ఆ రోజు పోవాల్సి వచ్చింది. పోయినాము మేము నిరసన ఏనికనే పోయినాం. దాడి అని పోలే, నిరసన ఏనికని పోతే వాళ్ళు మా మీద కన్ను పెట్టి మా మనిషిని ఒక ఆయన లోపటేసి కాళ్ళ మీద సుత్తలతో కొట్టారు. నన్ను పట్టుకుని గుంజే ప్రయత్నం చేస్తే నేను చేతిని తులిపాయించుకొని బయటకు వచ్చేసిన. లేకపోతే ఆ రివాల్వర్ పెట్టి నా గన్ను నా పాయింట్ బ్లాక్ లో పెట్టి గన్ను పెట్టి కాల్చేసి పోవారా అన్నాడు. నేను ఎంబటి ఒక నిమిషం ఆలోచన చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఆ తీర్మానం వల్ల కూడా ఒక ప్రజానాయకుడు ఆయన మాట్లాడవచ్చా? ఏం మాట్లాడుతుండే తెలుసా? అని కాల్చిపడే ఫస్ట్ అని కాల్చిపడే అంటుండు, అని పట్టుకో కాల్చేసి అంటుండు. కాల్చే అంటే ఇంకా వాడు చెప్తున్నారు సరే, వీడు చేస్తుంది సరే, నేను పొందేమని కావాలి. మా వాళ్ళకి ఆల్రెడీ ఒక అబ్బాయికి మొత్తం తెగిపోయింది ఇక్కడ అంతా, ఆ గ్లాస్ తో ఇట్లా కొట్టిరు వాళ్ళు, తెగిపోతే మేము తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా బ్లడ్ ఆగుతలేదు కాబట్టి హాస్పిటల్ తీసుకొని పోయినాం. సో ఇప్పుడు శివారెడ్డి దాంట్లో మాస్ యాంగిల్ ఒకటే చూడొచ్చా, క్లాస్ యాంగిల్ కూడా ఉందా? అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు జాగృతి కార్యకర్తలకు కానీ తెలంగాణ సమాజంలో ఎక్కడనే ఎవరికైనా అన్యాయం, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకొకరు మాకు మాత్రం నేర్పింది ఒకటే, ధైర్యంగా ఉండదు. మనం చూసి 100 మంది ధైర్యం తెచ్చుకోవాలి. ప్రజలు హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి. అట్లా ఉండాలంటే జాగృతి అంత పవర్ఫుల్గా మనం వాళ్ళకు అండగా నిల్చోవాల్సిన అవసరం ఉంది. మీరు అట్లా ఉండండి అని చెప్పి అక్క ధైర్యం చూసుకొని బరాబర్ మేము ఎక్కడ అన్యాయం జరిగినా మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఓకే అన్న. అండ్ ఇప్పుడు మనం యూత్ ప్రెసిడెంట్ కాబట్టి సో అందరికి యూత్ కి రోల్ మోడల్ ఉండాలి. అసలు అది పెద్ద బాధ్యత అదే అనుకోవచ్చు. మామూలు వేరే లీడర్లు అయితే జనాలను తీసుకురావడం అదే పెద్ద సమస్య కాదు, యూత్ ని మెయింటైన్ చేయడం అంతా ఒక ఎత్తు. సో ఇంత పెద్ద బాధ్యతని ఓకే హ్యాపీగానే ఉన్నారు ఉంది. అంటే నాకు ఇప్పుడు ఎట్లుంది అంటే వేరే పార్టీలలో పనిచేసి ఇక్కడ వచ్చినా కదా నేను, నాకు అక్కడ వారానికి ఒక 2 రోజులు 3 రోజులు సమయం ఇచ్చేది. ఈడ మా కవితకు మాత్రం నిద్ర, తల్లి దేవత మమ్మల్ని నిద్రపోలేదు అసలు.
24 గంటలు పని చేయాలంటది. 24 గంటలు, 24 గంటలు పని చేయాలా అంటే జాగృతి కార్యకర్త. వాస్తవానికి వేరే పార్టీ కార్యకర్తలు 20 మందిని ఒక దగ్గర వేసి కలిపితే ఎట్లయితే ఉంటారు, జాగృతి కార్యకర్త అట్లుంటారు. అక్క మాకు అట్లా నేర్పింది. అంత హార్డ్ వర్క్ అంటే అది హార్డ్ వర్క్ కూడా అనిపించదు. ఆడుతూ పాడుతూ చేస్తాం, భయం అనిపించదు. ఏ దానికి ముందుకు దూసుకుపోతూనే ఉంటాం. ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏడికైనా పోతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి సూర్యాపేట వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే ఇమ్మీడియట్లీ మేము ఉన్న పొలంకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏం చూడం, బట్టలు ఉన్నాయి చూడము, ఏమున్నాయి చూడము, వెళ్ళిపోతూ ఉంటాం. పోయి పని చేసుకుని వస్తూ ఉంటాం. ఆదిలాబాద్ పోయిరా అంటే ఆదిలాబాద్ పోతూనే ఉంటాం. అంటే మాకు అక్క అట్లా నేర్పించింది సో హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు చాలా మంది జనరల్ గా ఏం మాట్లాడుతున్నారు, ఒక పార్టీ పెట్టేంత డబ్బులు కవిత గారి దగ్గర ఉన్నాయా? అండ్ ఒక సరే మీరు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సో ఏదన్నా మొత్తం ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా పెడుతున్నారా? నేను ఒకటి చెప్పనా, పార్టీ పెట్టడానికి కావాల్సిన డబ్బు కాదు. పార్టీ పెట్టడానికి కావాల్సిన జనాలకి ఏం కావాలి, జనాలు ఏం కోరుకుంటుండ్రు అనే విషయం తెలుసుకొని వాళ్ళకు మనం చేయగలిగితే ఆటోమేటిక్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు జనాలు. పార్టీ పెట్టడానికి డబ్బులు ఎందుకు? ఇప్పుడు మనం చూసినాం, మన సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. సో 10 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టిన సర్పంచ్ క్యాండిడేట్లు ఉన్నారు. ఒక సర్పంచ్ కి అన్ని కోట్లు అవసరం ఉన్నప్పుడు ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 10 జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉండాల్సినటువంటి కార్యకర్తలకు కావచ్చు ఉండాలి కదా అంత ఎంతో. అంటే సో జనాలు అయితే అప్పుడు పాతకాలం లాగా స్వచ్ఛందంగా జేబులో నుంచి తీసి కవితక్క గారు మీరు సీఎం ఉన్నారు, ఇవ్వడానికి అంత ఓపిక కూడా లేదు. జనాలు కూడా డబ్బు తీసుకొని కొంతమంది మాత్రమే ఉంటారు. అది ఎంత పర్సెంట్ ఉంటుంది? ఓ 10%, 20% మాత్రం ఉంటుంది. ఊర్లలో అంటే ఎప్పటి నుంచో అది సర్పంచ్ ఎలక్షన్లకు ఆనవాతిగా